Hello everyone, welcome back to Options Code. This is Naveen. Uh, before start my video, I request everyone please subscribe our channel. Thank you. So let's begin. సో మన టూల్ సో ఈరోజు నిఫ్టీ మార్కెట్లో జూలై 23 ఈరోజు. సో ఈరోజు నిఫ్టీ మార్కెట్లో సిగ్నల్స్ని ఎలా జనరేట్ చేసిందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుడే. సో ఇక్కడ సో మన బై సిగ్నల్ ఇక్కడ ఈరోజు మార్కెట్లో ఫస్ట్ బై సిగ్నల్ వచ్చి మనకు 9:54కి ఇట్ జనరేటెడ్ ది బై సిగ్నల్. సో ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేసే ముందే మనకి యాక్చువల్గా మన ఇండికేటర్ ఇంకో సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇది మన మ్యాజిక్ బాక్స్. నేను ప్రీవియస్ వీడియోలో ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మన మ్యాజిక్ బాక్స్. సో ఇక్కడ ఈ మ్యాజిక్ బాక్స్లో మనకి ఆల్రెడీ మనకి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి మూవ్ అయింది. సో ఇది మనకి ఫస్ట్ ఇండికేషన్ బిఫోర్ బై సిగ్నల్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. సో నెక్స్ట్ అగైన్ ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది 9:54కి. సో ఇక్కడ మార్క్ చేసిన క్యాండిల్లో ఈ 9:55 క్యాండిల్లో మనకి బై సిగ్నల్ ఇచ్చింది. సో మనం ఎప్పుడైతే బై సిగ్నల్ జనరేట్ చేశాక వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రైట్ ఎంట్రీ. సో ఇక్కడ మనకి రైట్ ఎంట్రీ వచ్చేసేసి ఇది బై సిగ్నల్ జనరేట్ చేసినాక మనకు ఉన్న PO3 ఇండికేటర్ ఉంది కదా, ఈ PO3 ఇండికేటర్ని బ్రేక్ చేయాలి. ఒకవేళ మనకి బ్రేక్ చేయకుండా ఇక్కడే రిజెక్ట్ అయ్యి ఫాల్ అయితే మనకి ఈ బై సిగ్నల్ ఇస్ నాట్ అ వ్యాలిడ్ బై సిగ్నల్. సో ఇక్కడ మనకి యాజ్ వి ఎక్స్పెక్టెడ్ మనకి బ్రేక్ అయింది ఇక్కడ. సో బ్రేక్ అయ్యి మనకు ఇమీడియట్గా మనకి ఇక్కడ పుల్ బ్యాక్ అయింది. పుల్ బ్యాక్ అయ్యి సేమ్ మనం PO3 ఇండికేటర్ మీద సపోర్ట్ తీసుకుంది. సో దిస్ ఈజ్ ది అవర్ కరెక్ట్ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఇది మన ఎంట్రీ పాయింట్. సో నేను ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అప్లై చేస్తే, సో ఇక్కడ నుంచి నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ నా రెసిస్టెన్స్ లైన్. ఇది నా టూల్ పార్ట్ ఆఫ్ ది దిస్ రెసిస్టెన్స్ లైన్. దిస్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ ది టూల్. సో వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఇది కూడా. సో నాకు ఇది టార్గెట్ అవుతుంది. సో నేను అందుకని ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాను. ఈ లైన్కి ఈ లైన్ టచ్ అయితే నాది ఎగ్జిట్ పాయింట్. సో ఇక్కడ ఈ ఎంట్రీలు చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే యూజువల్గా అంటే ఒకవేళ మీరు జనరల్గా నార్మల్ ప్లేన్ చార్ట్స్ యూజ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి, మార్కెట్ జస్ట్ పైకి వెళ్ళి ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చినాక మళ్ళీ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. సో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకి ప్రాఫిట్లోకి వెళ్ళినాక మార్కెట్ మళ్ళీ ఫాల్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ కాస్ట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం భయపడిపోయి. సో ఇంకా ఫాల్ అయిపోతుందేమో అని ఇక్కడ కాస్ట్ వచ్చిన వెంటనే ఎగ్జిట్ అయిపోతాం. బట్ మార్కెట్ చూడండి మళ్ళీ వెళ్ళి మన టార్గెట్ హిట్ అయింది. సో ఈ టూల్ అడ్వాంటేజ్ అదే మనకి. ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రీ తీసుకున్నాక మన స్టాప్ లాస్ మనము రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం మనం పెట్టుకుంటే మనము ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు మనం ఇక్కడ వెయిట్ చేస్తాం. ఎందుకంటే మనకి PO3 ఇండికేటర్ సపోర్ట్ కాబట్టి దీని కింద మనం అట్లీస్ట్ ఒక 4-5 పాయింట్స్ మనం ఇక్కడ పెట్టుకొని ఈ క్యాండిల్ కింద మనం పెట్టుకోవచ్చు మనం స్టాప్ లాస్. సో చూడండి, ఇక్కడ మనకి హిట్ అవ్వకుండా మళ్ళీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో టార్గెట్ని, ఆ టార్గెట్ హిట్ అయింది. సో ఇది మనకి ఫస్ట్ ట్రేడ్ ఈరోజు నిఫ్టీలో ఇండెక్స్ ప్రకారము. సో నేను ప్రీమియం ప్రకారం కూడా ఇప్పుడు చూపిస్తాను. ప్రీమియంలో కూడా సో ఇది PE చార్ట్ 23,800 పుట్ చార్ట్ జూలై 23. సో ఇక్కడ PE చార్ట్లో చూడండి, మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాండిల్లో అరౌండ్ 11:13కి. బై సిగ్నల్ ఇచ్చిన వెంటనే బై సిగ్నల్ ఎప్పుడు మనకి ఇచ్చిందంటే ఇది మన ఏదైతే మ్యాజిక్ కలర్ ఇండికేటర్ ఉందో మన మ్యాజిక్ కలర్ది, అది బ్రేక్ చేస్తున్నప్పుడు మనకి సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనకి పుల్ బ్యాక్లో మన ఎంట్రీ పాయింట్ ఇది మన మ్యాజిక్ కలర్ ఇండికేటర్ పైన మన ఎంట్రీ పాయింట్. చూడండి, ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ రేషియో అప్లై చేస్తే ఇక్కడ నుంచి నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ నేను మెన్షన్ చేశాను టార్గెట్ 1, 2, 3 అని. సో ఈ ఇండికేటర్ వరకు నా లాస్ట్ PO3 ఇండికేటర్ వరకు, ఇక్కడ ఒక నా PO3 ఇండికేటర్ ఉంది, అక్కడ వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో చూడండి, మనకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను డిస్కస్ చేయాలి.
సో ఇక్కడ చూడండి, జనరల్గా మనకి నార్మల్ చార్ట్లో యూజువల్గా మనకి జస్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ క్యాండిల్స్ ఉంటాయి. అంటే గ్రీన్ అంటే మనకి అప్ మూవ్ ఇండికేట్ చేస్తుంది, రెడ్ అంటే డౌన్ మూవ్ ఇండికేట్ చేస్తుంది. కానీ మా చార్ట్లో చూడండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, క్యాండిల్ కలర్స్. సో ఇక్కడ నాకు క్యాండిల్ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుంటుంది అంటే వాల్యూమ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే నాకు బై సిగ్నల్ ఇచ్చినాక ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ నాకు బ్లాక్ క్యాండిల్ అంటే స్ట్రాంగ్ వాల్యూమ్ అన్నట్టు, ఎల్లో అంటే తర్వాత బ్లూ కలర్ ఉంటుంది, బ్లూ అంటే మీడియం వాల్యూము, ఎల్లో వచ్చేసి కొంచెం లో వాల్యూము. సో ఇక్కడ నాకు ఈవెన్ నా ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత నా క్యాండిల్స్ కూడా నాకు ఇండికేట్ చేస్తున్నాయి మార్కెట్, అంటే నా క్యాండిల్స్ యొక్క కలర్ వాల్యూమ్ అది ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది కూడా నాకు సిగ్నల్ ఇస్తుంది, అంటే స్ట్రాంగ్ ఉంది మార్కెట్ ఇక్కడ అని, వాల్యూమ్ స్ట్రాంగ్ ఉంది అని. సో నాకు అది కూడా వన్ ఆఫ్ ది ఇండికేషన్, ఈ కలర్ ఇండికేషన్. సో ఇది కూడా మా పార్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్, ఈ కలర్ ఇండికేషన్ కూడా. సో నాకు అది ఇక్కడ టార్గెట్, అందుకే నేను ఇంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను టార్గెట్ 3 వరకు వెయిట్ చేశాను. ఈవెన్ నాకు యాక్చువల్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు ఇక్కడ PO3 ఇండికేటరే టార్గెట్ 1, బట్ నాకు ఇక్కడ ఈ మూమెంట్ స్ట్రాంగ్ క్యాండిల్ కలర్ ద్వారా నాకు అర్థమైంది మూమెంట్ స్ట్రాంగ్ ఉందని. సో అందుకని నేను టార్గెట్ 3 వరకు వెయిట్ చేశాను. చూడండి, సో మళ్ళీ టార్గెట్ 2 వచ్చేసి ఇక్కడ నాకు ఇంకో ఇండికేటర్ ఉంది, ట్రెండ్ ఇండికేటర్, ఇది రెడ్ లైన్ది. సో ఇది ఒక ఇండికేటర్ ఇక్కడ నా టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి నా టార్గెట్ 3, ఇది PO3 ఇండికేటర్. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఇండికేటర్ PO3 ఇండికేటర్ అని, పవర్ ఆఫ్ 3 ఇండికేటర్ ఇది. సో ఇక్కడ నా టార్గెట్ చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ నా టార్గెట్ హిట్ అయినాక మళ్ళీ ఫాలో అయింది మార్కెట్. చూడండి, దీంట్లో ఈ ఎంట్రీలో మనకి రిస్క్ రివార్డ్ రేషియో 1:6.8. ఒకవేళ మనం ప్రీమియం ప్రకారం చూస్తే ఇక్కడ నా ఎంట్రీ చూడండి 63 ఎంట్రీ, స్టాప్ లాస్ చూడండి 61, అంటే 2 పాయింట్స్, ఓన్లీ 2 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్. టార్గెట్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది 76. సో 63 నుంచి 76, అరౌండ్ ఆల్మోస్ట్ 13 పాయింట్స్ ఈ ఎంట్రీలో. సో ఇదే PE మార్కెట్లో, ఐ మీన్ ఇదే చార్ట్లో ఇంకొక ఎంట్రీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదే రోజు ఇక్కడ కూడా మనకి సిగ్నల్ ఇచ్చింది, ఇది చూడండి. అగైన్ ఇక్కడ చూడండి, నాకు అరౌండ్ 12:14కి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఈ క్యాండిల్లో బై సిగ్నల్ ఇచ్చినాక ఇది నా ట్రెండ్ ఇండికేటర్ని బ్రేక్ చేస్తున్నప్పుడు, ఇది క్రాస్ అవుతున్నప్పుడు నాకు బై సిగ్నల్ ఇచ్చింది. నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి పుల్ బ్యాక్ ఆఫ్ ది ట్రెండ్ ఇండికేటర్. సో అక్కడే నా ఎంట్రీ పాయింట్, ఇక్కడ మార్క్ చేశాను సర్కిల్, ఇది నా ఎంట్రీ పాయింట్. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ నా ఇంకొక ఇండికేటర్ బిలో ఇండికేటర్ ఉంది కదా, ఇది మ్యాజిక్ కలర్ ఇండికేటర్, దాని కింద నా స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ ఎలా ఉందో. ఇక్కడ మీకు క్యాండిల్స్ కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చు, కలర్స్ చూడండి చాలా స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్తుంది, ఎల్లో, బ్లూ, ఇక్కడ చూడండి బ్లాక్. సో ఇంత స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్ళింది. సో నాకు ఇక్కడ ఈవెన్ నా ఇండికేటర్స్తో పాటు నా క్యాండిల్స్ కూడా నాకు ఇండికేట్ చేస్తాయి మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది అని. సో ఇది కూడా ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ టార్గెట్ ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి ఇది నా మ్యాజిక్ బాక్స్, ఈ ప్రీమియం చార్ట్లో ఇది నా మ్యాజిక్ బాక్స్. సో ఇది నా టార్గెట్ ఎగ్జిట్ పాయింట్. సో ఇక్కడ ఎగ్జిట్ అవుతాను, ఎందుకంటే నాకు ఇది రెసిస్టెంట్ జోన్ నా ఇండికేటర్ ప్రకారం. సో ఇది నా ఎగ్జిట్ పాయింట్. తర్వాత ఇంకా చాలా వెళ్ళింది మార్కెట్, మూవ్ అయింది, బట్ ఫస్ట్ నా టార్గెట్ అయితే ఇక్కడే రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం. సో ఇది. సో నెక్స్ట్ ఇందులో ఇదే రోజు ఇంకో ఎంట్రీ కూడా వచ్చింది, ఇక్కడ చూడండి సిగ్నల్, అగైన్ 1 more సిగ్నల్ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ నాకు బై సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాండిల్లో, అరౌండ్ 2:38 క్యాండిల్లో ఈరోజు ఇక్కడ మార్క్ చేసిన క్యాండిల్లో. ఈవెన్ ఇక్కడ నాకు బై సిగ్నల్ ఇచ్చే ముందే ఇక్కడ నాకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ పాయింట్ ఏంటంటే అగైన్ నా ఇండికేటర్ ప్రకారం ఇది గోల్డెన్ లైన్స్ను నా PO3 ఇండికేటర్. సో ఇక్కడ నాకు రెండు ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది నాకు స్ట్రాంగ్ పాయింట్. సో నాకు బిఫోర్ బై సిగ్నలే నాకు ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది, ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఉంది అని, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని. సో నేను బై సిగ్నల్ గురించి వెయిట్ చేస్తాను. ఇక్కడ నాకు ఎప్పుడైతే బై సిగ్నల్ ఇచ్చినాక వెంటనే నేను మళ్ళీ ఎంట్రీ పాయింట్ కోసం చూస్తాను. నా ఎంట్రీ పాయింట్ వచ్చేసి మళ్ళీ అగైన్ ఏదైతే నా PO3 లైన్ బ్రేక్ చేశాక ఇండికేషన్ ఇచ్చిందో
సో అదే లైన్ మీద నా ఎంట్రీ పాయింట్ పుల్ బ్యాక్లో. సో ఇక్కడ నేను సర్కిల్ చేశాను కదా, ఇది నా ఎంట్రీ పాయింట్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ నేను రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ నుంచి చూస్తే ఇది కూడా ఆల్మోస్ట్ 1:4 ఇచ్చింది. సో ఇక్కడ టార్గెట్ అగైన్ చూడండి, ఇక్కడ ఈ టార్గెట్ కూడా ఇది నా రెసిస్టెన్స్ లైన్, నా ఇండికేటర్ యొక్క రెసిస్టెన్స్ లైన్, ఈ రెడ్ లైన్. సో అందుకే నా ఇది టార్గెట్. సో ఇది కూడా నాకు టార్గెట్ హిట్ అయింది 1:4 రేషియో దాన్ని. సో ఇది పిఈ చార్ట్లో. అగైన్ ఈరోజు సిఈలో కూడా లాస్ట్లో నాకు ఒక ఎంట్రీ ఇచ్చింది. ఇది సి అదే ఇండెక్స్ చార్ట్. నేను ఇక్కడ ఇండెక్స్ చార్ట్, ఎందుకంటే నేను ఇక్కడ రెండు అబ్జర్వ్ చేస్తుంటాను, ఇండెక్స్ చార్ట్ చూస్తుంటాను, ప్యారలల్గా సిఈపిఈ చార్ట్స్ రెండు చూస్తుంటాను. నాకు ఇండెక్స్ చార్ట్లో సిగ్నల్ ఇస్తే ఇండెక్స్ చార్ట్ ప్రకారం ఆ ప్రీమియం తీసుకుంటాను. సో నాకు ఇక్కడ ఫస్ట్ నాకు ఇండెక్స్ చార్ట్లో నాకు ఇచ్చింది సిగ్నల్. సో అందుకే నేను దీని ప్రకారం నేను సిఈలో ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే ఈ ఇండెక్స్ చార్ట్లో నాకు పైకి మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ లాస్ట్ అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో చూడండి, ఇక్కడ మనకు బై సిగ్నల్ ఇచ్చింది 258కి. ఈ క్యాండిల్లో బై సిగ్నల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇది మన ఏదైతే మన మ్యాజిక్ కలర్ ఉందో ఆ కలర్, ఆ లైన్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇచ్చింది. బ్రేక్ అయిన వెంటనే యాజ్ యూజువల్గా మన ఎంట్రీ వచ్చి పుల్ బ్యాక్, ఆ లైన్ మీద మనకి పుల్ బ్యాక్ అవ్వాలి, మళ్ళీ రీటెస్ట్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనకి రీటెస్ట్ చేసింది ఈ క్యాండిల్లో. సో ఎంట్రీ పాయింట్, మన ఎంట్రీ పాయింట్ ఇది. సో స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ఏదైతే బ్రేక్ అవుతున్న క్యాండిల్ ఉందో యూజువల్గా ఆ క్యాండిల్ బిలో పెడతాను. సో ఇక్కడ నా స్టాప్ లాస్. సో చూడండి ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ మూమెంట్, ఈవెన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కూడా ఇంత స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ కూడా చూడండి నా ఇండెక్స్ చార్ట్ ప్రకారం ఇక్కడ ఉంది నాకు మన లాస్ట్లో మన ఇది మ్యాజిక్ బాక్స్ ఇండికేటర్. సో ఇది నా టార్గెట్ పాయింట్. ఈవెన్ మ్యాజిక్ బాక్స్ ఇండికేటర్ ఉంది, ప్లస్ నేను ప్రీవియస్ హై కూడా అక్కడే ఉంది చూడండి, జస్ట్ ప్రీవియస్ హై అబ్జర్వ్ చేస్తే అక్కడే ఉంది. సో ఇది డెఫినెట్గా ఇది రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది, ఈవెన్ నా ఇండికేషన్ ప్రకారం కూడా. సో ఇది నా టార్గెట్. సో ఇది కూడా టార్గెట్ హిట్ అయింది. సో అరౌండ్ రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే 1:6.9 ఉంది దీంట్లో. సో ఇది సో టుడే ఇదండి ఈరోజు మనకి మన టూల్ జనరేట్ చేసిన సిగ్నల్స్. సో ఆల్మోస్ట్ అన్నీ వర్క్ అయ్యాయి ఈరోజు. సో దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ మన ఇండికేటర్స్ గురించి ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ యూ కెన్, నేను డిస్క్రిప్షన్లో పెడతాను డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్. జస్ట్ యూ కెన్ రీచ్ మీ అవుట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.